కాకినాడ రూరల్ బాకలపూడి వలసపాకల రమణయ్యపేట గ్రామ పంచాయతీలకు 5,46,00,000 స్టాంప్ డ్యూటీ నిధులు విడుదల చేయించిన ఎమ్మెల్యే పంతం నానాజీకి వలసపాకల గ్రామ మాజీ ఉప సర్పంచ్ సలాది శ్రీనివాస్ బాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామ పంచాయతీ వద్ద మీడియాతో మాట్లాడుతూ మొదటిసారిగా ఎమ్మెల్యేగా నానాజీ అసెంబ్లీలో కాకినాడ రూరల్ మండలంలో 6 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ లేనందున గత 13 సంవత్సరాల నుండి అభివృద్ధి లేక గ్రామాలు కుంటుపడుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన 6 గ్రామాలను పంచాయతీలుగా ఉండనీయండి లేదా కార్పొరేషన్ ఎలక్షన్లన్నా పెట్టాలంటూ మాట్లాడారని తెలిపారు. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉందని, విడుదలకు నోచుకోలేదని వెంటనే విడుదల చేయాలని కోరగా వాకలపూడి, వలసపాకల, రమణయ్యపేట గ్రామాలకు మొదటి విడతగా 5,46,00,000 రూపాయలు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్కు మరియు రూరల్ ఎమ్మెల్యే నానాజీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలన్నారు. ప్రత్యేక పాలనలో అభివృద్ధికి నోచుకొని ఈ 6 గ్రామాలకు వెంటనే ఎలక్షన్లు జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా వలసపాకల జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు జీని శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు గౌరవ శ్రీ పంతం నానాజీ గారు అసెంబ్లీలో మొదటిసారిగా మైక్ ఇచ్చిన వెంటనే మరి 6 పంచాయతీలు 1,00,000 ఓట్లు ఉన్న జనాభాకి స్థానిక ఎన్నికలు పెట్టట్లేదని చెప్పి ఆయన ఎన్నికలు అటు పంచాయతీ అన్నా పెట్టండి, 14-15 ఆర్థిక సంఘ నిధులు విడుదలవుతాయని, లేక కార్పొరేషన్లో అన్నా కలపండి, స్మార్ట్ సిటీ నిధులన్నా విడుదలవుతాయి, కనీసం సౌకర్యాలు మౌలిక సదుపాయాలు లేని ఎడల ప్రజలు చాలా దిగ్భ్రాంతిగా ఉన్నారని చెప్పి కష్టాలు చూడలేక ఈ రోజున ఆయన అసెంబ్లీలో మొదటిసారిగా ఆయన ప్రస్తావించారు. దానికి అనుగుణంగా ఈరోజు వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట గ్రామాలకి 5,46,00,000 నిధులు ఈ స్టాంప్ డ్యూటీకి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ నిధులు విడుదల చేసి ఈ రోజున ఆయనకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.